అక్కడ డబ్బును వాడది రాజ్యం. డబ్బుతో అధికారాన్ని కొనేస్తారు. ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్న అధికారులు పట్టించుకోవడానికి కారణం ఇదేనా? నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తూ ఉన్న అధికారులు ఎందుకు నోరు మెదటడం లేదు? ఇక ఈ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు? ఖానాపూర్లో జోరుగా జరుగుతున్న ఇసుక మాఫియాపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని వాగుల్లో ఈ సంవత్సరం అధిక వర్షాల కారణంగా ఎక్కువ ఇసుక చేరుతుంది. ఇదే అదనుగా భావించిన ఇసుక మాఫియా యథేచ్ఛగా ఎలాంటి భయమూ లేకుండా జేసీబీ సహాయంతో ట్రాక్టర్లో నింపుతూ పట్టణాలకు తరలిస్తున్నారు. ఒక్క ట్రిప్ కు 2,500 రూపాయల చొప్పున రోజుకు 100 ట్రిప్పులు తరలిస్తూ ఖజానా నింపుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అయినా కూడా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ పరిధిలోని పాత తర్లపాడు పొలిమేరలో వాగు ప్రవహిస్తుంది. ఆ వాగుకు వెళ్లాలంటే అడవిని దాటి పంట పొలాలు దాటి వెళ్లాలి. అయితే అది సత్తెనపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను ఆనుకుని ఉన్న ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక మాఫియాదారులు జేసీబీ సహాయంతో రోజుకు 100 ట్రిప్పులు తోడేస్తూ ఇసుక అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై దురుసుగా ప్రవర్తించారు. అధికారులందరికీ లంచాలు ఇస్తున్నానని, మీకు కూడా కావాలంటే ఇస్తామని, అడ్డుకునేది లేదని బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక ఈ తంతు గత 20 రోజులుగా కొనసాగుతూ ఉన్న సంబంధిత బీటీ సెక్షన్ ఆఫీసర్ పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మీకేమి ఇస్తున్నాను మరి జేసీబీకి ఎట్లా అవర్సా ఫారెస్ట్ తీసుకోరన్న వీళ్ళ కారాపురాలు నాకు తెలిసి కానీ అది అట్లా చేస్తారు అన్నదాలు తెలిసిన వాళ్ళు కూడా అట్లా చెప్పి పట్ట తీర్చుకొని పెడతారు. వీళ్ళ కాలం సాధ్య పని కదా మన అయితే ఇసుక మాఫియా ఆగడాలపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా వారు కూడా వాహనాలు తీసుకువెళ్తున్నట్టు నటించారని విమర్శలు చేస్తున్నారు. కానీ 24 గంటలు గడిచినప్పటికీ ఏ ఒక్క వాహనాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకోలేదు. ఇక ఇదే విషయంపై ఎఫ్ఆర్ఓ వినయ్ని ప్రశ్నించగా స్మగ్లర్లు వాహనాలను తమకు అప్పగించడం లేదని, పైగా ఆ ఏరియా రిజర్వ్ ఫారెస్ట్ లో లేదని కూడా తప్పించుకుంటున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన పోలీసులు కూడా మాకు సంబంధించిన కాదని బదులిస్తున్నారు. స్మగ్లర్లు పోగు చేసిన ఇసుక డంపులను స్వాధీనపరుచుకోవాలని ఖానాపూర్ తహసీల్దార్ రాజమోహన్ ను మైనింగ్ ఏడీ క్రాంతి కుమార్ అడగ్గా తాము డబుల్ బెడ్రూమ్ల విచారణలో బిజీగా ఉన్నామని, ఇప్పుడు కుదరదని బదులిస్తున్నారంటే ఇసుక మాఫియా చేతులు అధికారులు అడ్డంగా బుక్ అయినట్లు అర్థమవుతుంది. మన ఊరు మరబడి వర్క్స్ నడుస్తున్నాయి. ఎగ్జిబిషన్ ఆఫ్ సిగ్నల్స్ దాని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద అన్నట్టు ఇష్టపడుతున్నాడు సార్. ఇట్లాంటివి ఉన్న కుప్పలు ఉంటే అదరైజ్ ఉంటే వాటికి అలర్ట్ చేసేయండి, ఫర్దర్ మనకేమో పెట్టుకోవద్దాయి అని చెప్పేసి అంటున్నారు. అదే వచ్చి చేయండి. మరి అదే ఇప్పుడు అది రావాలంటే ఇప్పుడు రెవెన్యూలు కావాలి కదా. ఇలా 2 BHK బిజీలో ఉన్నాం సార్. రేపు వస్తారా సార్? మరి 2 రోజులు కావాలి టైం. 2 రోజులు అయిపోయి చేద్దాం సార్. ప్రకృతి సంపదను దోచుకుంటున్నప్పటికీ అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్మగ్లర్ల దోపిడీ ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటిపోయి రానున్న వేసవి కాలంలో మంచినీటి కొరత ఏర్పడి ప్రజలకు తాగునీరు కూడా లేకుండా పోతుందని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రకృతి సంపదను కాపాడాల్సిన అధికారులు వెంటనే ఇసుక మాఫియా ఆగడాలు అరికట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.